అలుగుటియే ఎరుంగని ధర్మజుండే అలిగిన నాడని మహాభారతంలో పద్యం ఉంది. అంటే ఏనాడు అలగినటువంటి ధర్మరాజు అలిగితే చాలా నష్టపోతారు అబ్బాయిలు మీరు అని కౌరవులకి చెప్పడం. ఇప్పుడు హిందువులంటేనే గిట్టని, ముస్లింలంటేనే ప్రేమించేటటువంటి భారత రాష్ట్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు తాజాగా స్వరం మార్చడం, అది కూడా తాను పూజలు చేస్తాడు తప్పించి హిందువులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాల్లో పక్కకు వెళ్ళిపోయేటటువంటి, చివరికి స్వామీజీలైనా నా చెప్పు చేతల్లోనే ఉండాలి లేకపోతే దూరం పెడతానని చెప్పేటువంటి కేసీఆర్ గారు లాంటి వాళ్ళు చిన్నజీవి స్వామికి చేసిన పరాభవాలు చూసినటువంటి తర్వాత కీలకమైనటువంటి పరిణామం కవిత వాళ్ళ అమ్మాయి తాజాగా డిఎంకే నాయకుడు స్టాలిన్ సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి స్పీచెస్ మీద ఇక్కడ తప్పుపడుతుంది ఆవిడ. డిఎంకేకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, డిఎంకేకి సంబంధించిన వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడడం కావచ్చు, వీటన్నిటిని తప్పుపడతా కవిత ఇది దుర్మార్గం, సమాజాన్ని చీల్చేది అని చెప్తుంది. మరి బైంసాలో జరిగిందేంటి, ఓవైసీ వాళ్ళు చేస్తున్నది ఏంటి అంటే మన వాళ్ళ దగ్గర ఒక రకం, అవతల వాళ్ళ దగ్గర ఇంకొక రకం. అంటే ఏమైనా బీజేపీతో సంబంధాలు పెట్టుకుందామని ప్రయత్నిస్తున్నదా, లేకపోతే బీజేపీ ఓటు బ్యాంకుని హిందుత్వ ఓటు బ్యాంకుని చీల్చుకోవాలని చూస్తుందా, కాలం డిసైడ్ చేయాలి.